ఈ కథ పేరు తెలివైన నాదస్వరం వాడు. ఒకప్పుడు ఒక గ్రామంలో ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా లెక్కలేనన్ని ఎలుకలు, పందికొక్కులు తిరుగుతుండేవి. కొన్ని తెల్లనివి, కొన్ని నల్లనివి, ఇలా లెక్కలేనన్ని ఎలుకలు, పందికొక్కులు ఆహార ధాన్యాల్ని పాడుచేస్తూ ఆ గ్రామస్తులకు తలనొప్పిగా తయారయ్యాయి. ఒకరోజు గ్రామస్తులంతా ఒక చోట చేరి ఈ ఎలుకల నుండి, పందికొక్కుల నుండి మనము ఎలా రక్షించుకోవడము అని ఆలోచించుకుంటుండగా పీ 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 అని వాయిస్తున్నాడు. వాడు ఊరి మధ్యలో గుమిగూడిన జనాన్ని చూసి, ఏం జరిగింది, నీకెందుకు, మా సమస్యను నువ్వు ఆర్చేవాడివా, తీర్చేవాడివా అని చిరాకు పడ్డాడు. అందుకు నాదస్వరం వాయించేవాడు, మీ సమస్య ఏంటో చెప్తే కదా. ఆ పెద్ద మనిషి తన ఊరిలో ఎలుకలు, పందికొక్కులు చేస్తున్న విధ్వంసం గురించి చెప్పాడు. మీ ఊర్లో ఒక ఎలుక గాని, పందికొక్కులు గాని లేకుండా చేస్తాను. నాకు మీరు ఏం బహుమానం ఇస్తారో చెప్పండి, నీకు డబ్బు బహుమానంగా ఇస్తాము అని చెప్పాడు. నాదస్వరాన్ని పీ 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 అని వాయించటం ప్రారంభించాడు. వాడు అలా వాయించుకుంటూ నడవటం ప్రారంభించగానే కలుగులో ఉన్న ఎలుకలు, ఇంట్లో ఉన్న ఎలుకలు గ్రామానికి చివరగా ఉన్న నది దగ్గరకు వెళ్లి, నది యొక్క కాలవ మీద ఒక చిన్న చెక్క వంతెన మీదగా ముందుకు నడిచాడు. అతని వెనకగా వచ్చిన ఎలుకలు, పందికొక్కులు కూడా కాలవలోకి పడిపోయి నీటిలో కొట్టుకుపోయాయి. అప్పుడు నాదస్వరం వాడు వెనక్కి వెళ్లి, ఊరి నుండి ఎలుకల్ని, పందికొక్కుల్ని లేకుండా చేశాను, ఇక మీరు నాకు ఇస్తానన్న బహుమానము ఇవ్వండి అని అడగ్గానే ఊరివారు, బహుమానమా, బహుమానమేమీ లేదు, వెళ్ళు అనగానే నాదస్వరం వాడు, అలా అనొద్దు పెద్దాయనా, తర్వాత మీరే బాధపడతారు అని అన్నాడు. అప్పుడు ఆ నాదస్వరం వాడి బుర్రలో ఒక ఆలోచన వచ్చింది. ఆ మరునాడు నాదస్వరం వాడు ఆ ఊళ్ళోకి వెళ్లి వీధి వీధిలోనూ తిరుగుతూ నాదస్వరం ఊదుతూ, ఇళ్లల్లో ఉన్న పిల్లలందరూ బయటికి రావాలి, స్కూలుల్లో ఉన్న పిల్లలందరూ బయటికి రావాలి, పనులు చేసుకుంటున్న పిల్లలందరూ కూడా బయటికి రావాలి, ఆడ మగ పిల్లలు కూడా బయటకు రావాలి అని అందరికీ పిలుపు సాగించాడు. ఆ నాదస్వరం వాడి పిలుపు అందరి పిల్లలు విని, అందరూ వచ్చి నా వెంట తిరగాలి, రండి అనుకుంటూ నాదస్వరం ఊదుకుంటూ తిరగ్గానే నాదస్వరం వాడు నెమ్మదిగా బూర ఊదుకుంటూ అలా 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 నది ఒడ్డుకు వెళ్ళాడు. ఈ విషయము గమనించిన ఊరి పెద్దలంతా అక్కడికి వెళ్లి పిల్లలు నదిలోకి దూకకుండా అడ్డుకొని నాదస్వరం వానితో, ఏమిటి, నువ్వు చేస్తున్న పనేంటి అని కోపంగా అడిగారు. మరి మీరు చేసిన మోసానికి సమాధానం నేను చెప్పాలి కదా అని అనగానే ఊరివాళ్లు అతన్ని ఊళ్ళోకి తీసుకువెళ్లి అతనికి ఇస్తానన్న బహుమానము దండిగా ఇచ్చి పంపించారు. ఇందులో నీతి ఏంటంటే, మనకి ఉపకారం చేసిన మనిషికి అపకారం చేయకూడదు అన్నది నీతి. కథ పూర్తయింది.